శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 283వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇప్పుడు భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడు? క్షేత్రాన్ని గురించి చెప్తాను, క్షేత్రజ్ఞుని గురించి చెప్తాను అని చెప్పాడు. అయితే మధ్యలో క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ లక్షణాలు, ఆ సాధకునికి ముముక్షుకు ఉండాల్సిన లక్షణాలు, ఒక 20 లక్షణాలని అవాంతరంగా చెప్పి ముగించాడు. ఇక మనకి క్షేత్రాన్ని గురించి ఆల్రెడీ చెప్పేశాడు, ఆ లక్షణాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక క్షేత్రజ్ఞుని గురించి చెప్పాల్సి ఉందన్నమాట. ఇప్పుడు క్షేత్రజ్ఞుని విషయం చాలా సూక్ష్మమైంది. పరబ్రహ్మను గురించి తెలుసుకోవడం అన్నది చాలా సూక్ష్మమైన విషయం. ఇది క్షేత్రంలాగా స్థూలమైన విషయం కాదు. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి తగిన అర్హత కావాలి. కాబట్టి ఆ అమానిత్వాది గుణాలన్నీ కూడాను స్వామి మనకి తెలియజెప్పాడు. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే అదేదో బయట వస్తువు కాదు. ఆ క్షేత్రజ్ఞుడు అన్నది ప్రతి ఒక్కరి స్వస్వరూపమై ఉన్నది. ప్రతి ఒక్కరి ఆత్మస్వరూపంగా ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానమే క్షేత్రజ్ఞుడు అన్నమాట. ఎవరికైతే అంతర్ముఖమైనటువంటి బుద్ధి ఉంటుందో, అంతర్ముఖ జ్ఞానం ఉంటుందో, లోచూపు ఉంటుందో, అటువంటి వానికే ఆ క్షేత్రజ్ఞుని గురించినటువంటి ఆ జ్ఞానం అంతా కూడాను అవగాహన అవుతుంది. అంతర్ముఖ దృష్టి కలవాడు మాత్రమే క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోగలడనమాట. కాబట్టి ఈ 20 గుణాలు చెప్పడం జరిగిందనమాట. సరే, అయిపోయింది అది. అలా చెప్పిన తర్వాత క్షేత్రజ్ఞుని యొక్క ప్రభావాన్ని చెప్పడానికి స్వామి ప్రారంభిస్తూ ఉన్నాడనమాట. ఎక్కడ? 13వ శ్లోకం నుండి. 13వ శ్లోకంలో అంటున్నాడు స్వామి, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే అంటున్నాడు. అర్జున, వినవయ్యా, ఆ జ్ఞేయాన్ని గురించి చెప్తున్నాను, ఆ యొక్క క్షేత్రజ్ఞుని గురించి చెబుతున్నాను. దాన్ని తెలుసుకున్నావనుకో ఫలితం ఏంటయ్యా అంటే నీకు సాక్షాత్తు మోక్షమే లభిస్తుందయ్యా. నేను చెప్పబోయేటువంటి ఆ జ్ఞేయ వస్తువుని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే క్షేత్రజ్ఞుని గురించి చెప్పబోతున్నాను. నీవు దాన్ని కనుక బాగా నీకు తెలుసుకున్నట్లయితే నీకు మోక్షమే లభిస్తుందయ్యా అంటున్నాడు స్వామి అన్నమాట. ఏమని చెప్తున్నాడు ఆ క్షేత్రజ్ఞుని గురించి? అది అనాది అయినది పరబ్రహ్మము. ఏమన్నాడు? యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్ పరం బ్రహ్మ. అనాది మత్ పరం బ్రహ్మ అన్నాడు. అంటే అది అనాది అయినది, అది పరబ్రహ్మము. అనాది అయినది అంటే ఏంటి? ఆది లేనిది, మొదలనేది లేని దాన్ని అనాది. వేదాంతంలో ఇది ఫలానా మొదలు అనే లేని విషయాలు కొన్ని ఉంటాయి. ఇది మాయా, పరబ్రహ్మము, ఇలాగా కొన్ని పదాలని వేదాంతం ఏంటంటే అనాది అనేటువంటి ఆ పదంతో చెప్పి వదిలేస్తుందన్నమాట. కాబట్టి పరబ్రహ్మము అనాది 13వ శ్లోకంలో చెప్తున్నది అనమాట. అదేవిధంగా ఆ పరబ్రహ్మ సత్తు కాదు, అసత్తు కాదు అని పెద్దలు చెప్తున్నారు అంటున్నాడు స్వామి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని పదాలు, క్షేత్రజ్ఞుడన్నా జ్ఞేయం అన్నా రెండు ఒకటే. జ్ఞేయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ జ్ఞేయం అన్న దాంతో స్టార్ట్ చేశాడు కాబట్టి ఇదేదో కొత్త విషయం అని మనం అనుకోకూడదు. జ్ఞేయం అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకటే అర్థం అన్నమాట. జ్ఞేయం అంటే జ్ఞానంతో తెలుసుకోగలిగిన వాడు. జ్ఞేయం అనేటువంటి ఆ పదం ఎందుకు వాడుతున్నామంటే జ్ఞానంతో మాత్రమే వానిని తెలుసుకోగలము, అంతేకాని కర్మతో సాధ్యం కాదు. కర్మతో వానిని తెలుసుకోలేము, కేవలం జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలము. ఎందుకని
ఎందుకని అలా తెలుసుకోలేము? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కర్మకి ఫలితాలు ఉంటాయి, దాదాపుగా 5 ఫలితాలు. ఏంటంటే ఏ కర్మకైనా ఏ పనికైనా ఉత్పత్తి, ప్రాప్తి, సంస్కార్యం, వికారం అనేటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట ప్రతి కర్మకు కూడా. అయితే ఈ కర్మకున్నటువంటి లక్షణాలు ఆత్మయందు అవి చెల్లవు. ఆత్మయందు ఈ లక్షణాలు ఏవి కూడాను అక్కడ కర్మకు సంబంధించిన కర్మ నుంచి వచ్చేటువంటి ఫలితాలైనటువంటి ఇవి ఇప్పుడు చెప్పిన ఉత్పత్తి, ప్రాప్తి, సంస్కార్యం, వికారం అనేటివి ఆత్మయందు చెల్లవు. కాబట్టి ఇది కర్మ ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేము, క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోలేము. ఇప్పుడు చూడండి, ఉత్పత్తి అనేది అనుకోండి, ప్రతి పనికి కూడాను ఈ ఆత్మ నిత్యమైంది కాబట్టి దీనికి ఉత్పత్తి ఉండదు. ఉత్పత్తి అంటే పుట్టుక ఉండదన్నమాట. ఎప్పుడో ఒక దేశంలోనో, ఒక కాలంలోనో, ఒక ప్రదేశంలోనో పుట్టినటువంటి ఆ దాఖలాలేమి ఆత్మకు ఉండవు. కాబట్టి ఎందుకంటే ఆత్మ నిత్యమైనది, ఇది అనాది అయినది, నిత్యమైనది కాబట్టి దీనికి ఉత్పత్తి లేదు. కర్మకు ఉన్నట్టుగా ఉత్పత్తి దీనికి లేదు. రెండవది ప్రాప్తి. ఇప్పుడు ఇది అసలు ఎప్పుడూ లేనిది కాదు, ఆత్మ సర్వకాల సర్వావస్థలందు ఉన్నది కాబట్టి ప్రాప్తి అంటే పొందడం అనేది ఒకప్పుడు లేనిదైతే ఇప్పుడు పొందవచ్చు. ఉదాహరణకు మన దగ్గర ఇప్పుడు ఒక వస్తువు లేదనుకోండి, ఏదో బజార్కి వెళ్ళి ఒకటి కొనుక్కొచ్చుకుంటే ప్రాప్తి అంటాం దాన్ని. కానీ ఇది ఎప్పుడూ ఉన్నది అనమాట, ఎప్పుడూ లేనిది కాదు ఆత్మ అనేది. కాబట్టి అనన్యమైనది కాబట్టి దీనికి ప్రాప్తి అన్నటువంటి దానికి ఇక్కడ అవకాశమే ఉండదన్నమాట. అదేవిధంగా సంస్కార్యం అనేది 3వ లక్షణం కర్మకు ఉన్నటువంటి ఫలితాలలో. ఏంటది? ఆ సంస్కార్యం అంటే దాన్ని సంస్కరించడం అన్నమాట. ఇక్కడ ఆత్మకు సంస్కరించాల్సిన అవసరం ఏముంటుంది? అది శుద్ధం, నిత్యము శుద్ధం కాబట్టి దాన్ని సంస్కరించాల్సిన అవసరము ఎప్పుడూ లేదన్నమాట. సంస్కార్యం అనేటువంటిది కూడాను ఆత్మకు చెల్లదు. ఇకపోతే వికారం ఉంటుంది. ఇలా చివరిగా ఒక కర్మ యొక్క ఫలితము వికారం అన్నది కూడా కర్మ ఫలితమే అన్నమాట. అయితే ఇక్కడ ఇది ఆత్మ అనేది కూటస్థం అన్నమాట. కూటస్థం అంటే ఏంటి? దాగలి, కంసాలి దాగలి ఒక దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మ మీద పెట్టి రకరకాల ఆభరణాలను తయారు చేస్తాడు. ఆభరణం సాగుతుంది, రేకులాగా అవుతుందే కానీ దాగలి మాత్రం ఏమాత్రం మార్పు చెందదు. అలాగా ఆత్మ అనేది కూటస్థుడు కాబట్టి ఎటువంటి వికారాన్ని పొందదు. వికారం పొందేది దాని మీద చేసేటువంటి వస్తువులు వికారాన్ని పొందుతాయి, కానీ ఈ దాగలి మాత్రం ఎటువంటి వికారం పొందదు. అలాగా ఆత్మకు వికారం అనేటువంటి ఆ గుణం కూడా లేదనమాట. కాబట్టి కర్మ ఫలితాలైనటువంటి ఉత్పత్తి కానీ, ప్రాప్తి కానీ, సంస్కార్యం కానీ, వికారం కానీ ఆత్మయందు చెల్లవు. కాబట్టి ఈ జ్ఞేయాన్ని తెలుసుకోవాలంటే, ఈ క్షేత్రజ్ఞాన్ని తెలుసుకోవాలంటే కర్మ వల్ల వీలు కాదు, జ్ఞానం వల్ల మాత్రమే వీలవుతుంది. కర్మ అంటే కర్మకాండ, యజ్ఞాలు, యాగాలు అవి ఇవి ఏవి చేసినా సరే ఈ జ్ఞేయ వస్తువుని పట్టుకోలేరు. అర్థమవుతుందా? ఆ క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోలేరు. కేవలం జ్ఞానంతో మాత్రమే ఆ క్షేత్రజ్ఞుణ్ణి పొందగలము. ఇప్పుడు చూడండి, అర్జునుడు చివరి తన అనుభవాన్ని ఏమంటాడు? చివరిలో స్మృతిర్లబ్ధ అంటాడనమాట. స్మృతి వచ్చిందయ్యా నాకు అంటాడు. స్మృతి అనేటువంటి లాభం నాకు కలిగింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం అంతా పోయింది, నాకు స్మృతి కలిగింది అంటాడు. అంటే ఏంటి? ఇంతవరకు ఆయన దేహమే తాను అనుకున్నటువంటి అర్జునుడు, నేను అర్జునుణ్ణి, నేను వీళ్ళందరినీ చంపుతున్నాను, వీళ్ళందరూ నా ముందు చంపుతున్నా బంధువులందరినీ అని ఏడ్చినటువంటి అర్జునుడు మోహం అంతా పోయిందయ్యా, నేను ఆత్మనే అనేటువంటి అనుభవాన్ని పొందా, నాకు స్మృతి వచ్చింది అంటున్నాడు. నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు అన్నటువంటి అనుభవాన్ని వచ్చింది అంటున్నాడు అన్నమాట. మరి ఆ కొద్ది సమయంలోనే ఆ స్థితిని అర్జునుడు పొందాడంటే అతను ఏమేం కర్మలు చేశాడు? అక్కడేమైనా యాగం చేశాడా, యజ్ఞం చేశాడా, లేకపోతే అశ్వమేధ యాగము, ఇంకేదైనా వాజపేయి యాగం ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. కేవలం ఆయన ఏంటంటే ఆ జ్ఞానం కలిగింది అంతే. భగవంతుని అనుగ్రహంతో ఆ భ్రమాజ్ఞానం పోయి ఆ ప్రమాజ్ఞానం కలిగింది. జ్ఞానం పోయింది, ప్రమజ్ఞానం కలిగింది, అంతే. మోహం పోయింది, ఆయనకి శుద్ధి అయిందన్నమాట. కాబట్టి
ఇక్కడ క్షేత్రజ్ఞుడు జ్ఞేయ వస్తువును ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్షేత్రజ్ఞుడు అనేవాడు జ్ఞేయ వస్తువే కానీ ధ్యేయ వస్తువు కాదు. ధ్యానం ద్వారా కానీ కర్మ ద్వారా కానీ మరే విధానం ద్వారా కానీ పొందేటువంటి వస్తువు కాదు. జ్ఞేయ వస్తువు అంటే జ్ఞానంతో పొందేది, ధ్యేయ వస్తువు అంటే ధ్యానంతో పొందేది. కాబట్టి క్షేత్రజ్ఞుడు ధ్యేయ వస్తువు కాదు అంటున్నాడు ఇక్కడ పరమాత్మ అనమాట. తత్ జ్ఞానం అన్నాడు. తత్ అంటే అది అని అర్థం అనమాట. అనిర్వచనీయమైనటువంటి అవాంగ్మానస గోచరమైనటువంటి కేవల అనుభవ మాత్రమైనటువంటి పరమాత్మ వస్తువును చెప్పడానికి వేదాల్లో తత్ అనే శబ్దం. తత్ తత్ త్వం అసి. తత్ వాడు ఆ పరమాత్మ, త్వం నేను, నేనే అయ్యున్నాను, నేను ఇది ఇలాగనమాట. తత్వమసి వాక్యార్థం. ఇలాగా అలా చెప్పడానికి అనిర్వచనమైనటువంటి ఆ పరబ్రహ్మను చెప్పడానికి తత్ అనేటువంటి పదాన్ని వాడి వదిలేస్తుంటుంది, శబ్ద ప్రయోగాన్ని చేస్తూ వదిలేస్తుంటుంది వేదం అన్నమాట. కాబట్టి ఇక్కడ వక్ష్యామి అనకుండా ప్రవక్ష్యామి అన్నాడు అనమాట. వక్ష్యామి అంటే ఏంటి చెప్తున్నాను, ప్రవక్ష్యామి అంటే బాగా గట్టిగా చెప్తున్నాను. కాబట్టి కృష్ణుడు భగవద్గీతను ఒకే ఒకసారి చెప్పాడు. అంత ఒక్కసారిగానే అర్జునుడికి ఆ మోహం అంతా, అజ్ఞానం అంతా పటాపంచలై జ్ఞానము వచ్చింది. నష్టో మోహ అని ఆయన తన అనుభవాన్ని స్వామికి బదులు చెప్పాడనమాట. మామూలు సామాన్య గురువులు అయితే రోజు చెప్తూనే ఉంటారు, సామాన్య శిష్యులమైనటువంటి మనం వింటూనే ఉంటాం, కానీ ఫలితం మాత్రం శూన్యం. కాబట్టి ఇక్కడ స్వామి అయ్యా అర్జున, నీకు జ్ఞేయ విషయమైనటువంటి క్షేత్రజ్ఞుని ప్రభావాన్ని గురించి ప్రబోధిస్తాను అని, సంశయాలకు తావు లేకుండా నీకు వివరిస్తాను అని హామీ ఇస్తున్నాడు స్వామి అన్నమాట. ఆ విషయం వింటే నాకేం ప్రయోజనం అయ్యా అని నువ్వు అడుగుతావేమో. యత్జ్ఞాత్వా మృతమశ్నుతే అన్నాడు. అది గాన తెలుసుకున్నట్లయితే నీకు మరణం లేనటువంటి ముక్తిని నీవు పొందుతావు. మోక్షాన్ని నీకు కలిగే లాభం ఏమిటి అంటే నువ్వు మరణం అనేది జనన మరణాలు లేనటువంటి మోక్షాన్ని నువ్వు పొందుతావు అర్జున, అది లాభము అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో ఈ యొక్క క్షేత్రజ్ఞుని గురించి ఏం చెప్తాడో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.